రాజ్యం అనగానేమి? ఇందిరమ్మ రాజ్యం అంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం. ఇందిరమ్మ రాజ్యం అనగా ఆడపడుసుల కండ్ల పొంట నీళ్లు తెప్పియడం. ఇందిరమ్మ రాజ్యం అనగా నిరుద్యోగులను దోకా చేయడం. ఇందిరమ్మ రాజ్యం అనగా ఇదేమి తరీకా అని నిలదీసినోళ్లను అరెస్టులు చేయడం. ఇందిరమ్మ రాజ్యం అనగా అమరవీరుల స్తూపం సాక్షిగా పోలీసులతోని జులుం చేయించడం. ఏమంటారు? ఈ మాటలు నేను అంటలేను, జనం చెప్తున్న మాటలే. అగ చూడుండ్రి మీరే కావాలంటే. అగో మన తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా గులాబీ పార్టీ లీడర్ల మీద ఎట్లా జులుం నడుస్తుందో చూడురి. మేము కొట్లాడుతున్నాం మీ తమ్ముళ్ళ కోసం, మీ తమ్మునికి నౌకరు కావాలి, మేము తమ్ముళ్ళ కోసం మేము కొట్లాడుతున్నాం. అసలు ఇదేం తరిక, గివ్వేం అరెస్టులు? అసలు మాట్లాడ పాపం ఉన్నట్టున్నది కదా. అసలు ఏమైందంటే అసెంబ్లీలా జాబ్ క్యాలెండర్ అని చదివే కదా. అసలు పేరుకు జాబ్ క్యాలెండర్ గాని అసలు ఇస్తామన్న నౌకర్లేంటి, ఏమేం నౌకర్లు, ఎన్ని ఖాళీగున్నా, ఏంది కథ? గా ముచ్చట మాత్రం తీయలే. మరి తీయాలే కదా. 2 లక్షల నౌకర్లు అన్నప్పుడు ఈ జిగర్ ఉండాలనా అద్దా? ఆ లెక్కేందో చెప్పాలి. ఎట్టి ముచ్చట్లు చెప్పొద్దు, నిరుద్యోగులను మోసం చేయొద్దు అని బీఆర్ఎస్ లీడర్లు గన్ పార్కు కాడ నిరసనకు దిగిరోళ్ళ. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ వెంటనే ఉద్యోగాలని మోసం చేసిన రాహుల్ గాంధీ వెంటనే 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసిన రాహుల్ గాంధీ వెంటనే. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్, దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ కోదాంపా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. ఎవరిని డిస్టర్బ్ చేసింది లేదు, ఎవరిని రెచ్చగొట్టింది లేదు, కామ్గానే చేస్తురు. ఇక చూడురిగా పోలీసులు రానే వచ్చిరు. నిరుద్యోగుల తరపున మాట్లాడకుండా బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేసే కథ పెట్టుకున్నారు. అగో ఇగో ఇప్పుడు తెలంగాణలో గిది నడుస్తుంది. అసెంబ్లీలో ఆడోళ్ల మీద రుబాబు, నిరుద్యోగులను దోఖా చేసిరని నిలదీసినందుకు అరెస్టులు. గిదేనా మార్పు? గిదేనా ఇందిరమ్మ రాజ్యము? గింత అద్మానమా అని జనం శాపాలు పెడుతురు సర్కారుకు.